ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునామను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచన భాగంలో ప్రభు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు దేవుని మాటను వినినయెడల వారికి కీడు చేయక మేలు చేయనని ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఈ మాట ప్రభు సెలవిచ్చును. ప్రియులారా, మనము కూడా దేవుని మాట వింటే మనము కూడా దేవుని చేతిలో ఉన్నవారంగా ఉంటాం. మనము దేవుని చేతిలో ఉంటే జరిగే కార్యాలు ఏం జరుగుతాయి అంటే స్వస్థత పొందుకుంటాం, ఆశీర్వదించబడతాం, గాయాలు కట్టబడతాయి, ఎన్నటికీ నశించిపోం, అపహరించబడము, లేవనెత్తబడదము, నిలవబడతాం. కనుక ప్రియులారా, కొమ్మరి చేతిలో ఉన్న జిగట మన్నుతో సారిపైన ఏ విధంగా అందమైన కొండను చేయుచున్నాడో మనము కూడా దేవుని చేతిలో ఉన్నట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా విమోచించి ఒక నూతనమైన ఆధ్యాత్మిక రూపంలోనికి మార్చును. కనుక తక్షణమే మన జీవితములను ఆయన చేతికి అప్పగించుకొని ఆయనకు సంపూర్ణ విధేయతను చూపుదాము. ఈ నా మాటలు విన్నవారందరూ కూడా ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.